ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక డాన్సర్, ఒక యాక్ట్రెస్, చెప్పుకుంటా పోతే చెప్పుకుంటానే ఉంటాము. నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా. నీటి పని చేయదంట వయసు వేడి కొలబాలంటే తంట. ఆవిడెవరో కాదు, సత్యభామ. హాయ్ సత్యభామ. హాయ్ అండి. హే సత్యభామ రాయినా ఇక చింతేలా. నిన్ను చూస్తుంటే ఒక డైలాగ్ కొడదాం అనుకుంటున్నా. ఏంటి? కొట్టనా వద్దా? మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. మళ్ళా ఓకే. ఆవేస్తుంది పేడ, నిన్ను మించినందం ఏడ. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళైతే పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. సిగ్గుపడవా ప్లీజ్? చూడాలని ఉంది నిన్ను. సిగ్గుపడ్డారా? సిగ్గేస్తుంది నేను చూస్తుంటే. సిగ్గేస్తుంది నేను చూస్తుంటే, సిగ్గేస్తుంది నీ మాటింటే, సిగ్గేస్తుంది నీతో ఉంటే. అసలు డాన్సర్ గా ఉండి మళ్ళా ఎందుకు ఈ ప్రొఫెషన్? అంటే మీరు చాలా చాలా మందితో. అది నా ఫ్రెండ్ని నేను నమ్మాను అనమాట, ఒక అబ్బాయిని. ఎందుకు స్టార్ట్ చేశారు? ఇంకా అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అంటే టార్చర్ అంటే ఏం పెట్టేవాడు? తనకి నాకు చిన్న ఇష్యూ రావడం వల్ల నాకు తెలియకుండా తను లాగిన్ అయ్యి మొత్తం వీడియోస్ అన్ని అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అతను? సడన్ గా వాడు ఎంత మోసం చేస్తాడనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడు ఫోన్ చేస్తే నాకు అర్థమైపోద్ది ఎంత కావాలి, ఎక్కడున్నావు. తమ్ముడు ఉన్నాడు. సపోర్ట్ చేస్తాడా బాగా? కొంతమంది తమ్ముళ్ళు ఉంటారు. స్టార్టింగ్ లో ఏంటంటే మక్కేంటి వాళ్ళతో చేస్తుంది, నా దగ్గరకు వచ్చి సీరియస్ అయిపోవడం, మా అమ్మకి చెప్పడం, అమ్మ అక్కేంటమ్మా వాళ్ళతో చేస్తుంది వీళ్ళతో చేస్తుంది. అప్పుడు ఎందుకు చేయలేదు మీరు ఆ పార్ట్నర్తో? చేయలేదండి. ఎందుకు? మా డాడీ చనిపోయిన తర్వాత నాకు ఇంకా డాడీ అవ్వలే. సత్యభామ, నువ్వు కొంచెం సాయి పల్లవి లాగా అనిపిస్తున్నావు. మాక్సిమం నాకు ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి. ఎప్పుడైనా నాకు ఛాన్స్ వస్తే అడుగుతాను, అసలు ఆ హై స్టైల్ నాది అని చెప్పి అందాం అనుకున్నాను. లేడీ పవర్ స్టార్ అనేసి అంటూ ఉంటారు కదా. ఆటోమేటిక్ గా కొంచెం టెంప్ట్ అయ్యేది విజయ్ దేవరకొండ. ఎందుకు అంత టెంప్ట్ అవుతారు? అతన్ని చూడగానే ఓజీ ఏమంటారు దాని గురించి అసలు? ఇంకా అసలు ఆ రోజైతే రచ్చేయండి. ఇంకా ఓజీ రోజు మేమందరం చూపిస్తామండి. ఏం చూపిస్తారు? అది ఏం చూపించాలి అది చూపిస్తాం. మీరు ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏం పేకలేరు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక డాన్సర్, ఒక యాక్ట్రెస్, చెప్పుకుంటా పోతే చెప్పుకుంటానే ఉంటాము. ఆవిడెవరో కాదు, సత్యభామ. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సత్యభామ. హాయ్ అండి. నిన్ను చూస్తుంటే ఒక డైలాగ్ కొడదాం అనుకుంటున్నా. ఏంటి? కొట్టనా వద్దా? మళ్ళీ ఫీల్ అవ్వకూడదు. మళ్ళా ఓకే. ఆవేస్తుంది పేడ, నిన్ను మించినందం ఏడ. అందుకే చెప్పాను. బాగుందా లేదా? ఆవేస్తుంది పేడ, నిన్ను మించిన అందమే ఆడ. అంతే. మరి అంతే. ఎవరేమనుకున్నా మనకు అనవసరం. ఓకే. అసలు
అసలు డాన్సర్‌గా ఉండి, మళ్ళా ఎందుకు ఈ ప్రొఫెషన్ ఐ మీన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇటు సైడ్ ఎందుకొచ్చారు? నాది ప్రొఫెషనల్ డాన్సే అంటే కంప్లీట్‌గా డాన్స్ అహా! కాదు. కంప్లీట్‌గా డాన్స్ అంటే ఓవరాల్ డాన్స్ అనట్లేదు. ఆ! ఫస్ట్ మీరు ప్రొఫైల్ స్టార్ట్ చేసినప్పుడు డాన్స్. తర్వాత ఇటు సైడ్ వచ్చేసారు గదా! ఎందుకు? అంటే మీరు చాలా చాలా మందితో డాన్స్ చేశారు. 'బాబీ' గానివ్వండి, వాళ్ళతో చాలా మందితో. మరి ఇటు సైడ్ ఎందుకొచ్చేసారు? అంటే చాలామంది ఏమంటున్నారంటే, "నీలో ఉన్నది ఒక్క టాలెంటే డాన్స్ ఒక్కటే కాదు, యాక్టింగ్ గూడా ఉంది. ఒకసారి ట్రై చేయి క్లిక్ అవుతావు" అని చెప్పి ఇలా అన్నారనమాట. సో, నాకు కూడా ఓకే అని చెప్పి చూసుకున్నా. సో, క్లిక్ అయింది. ఓకే చేస్తాననమాట. ఇంకొకటి ఎక్కడ అసలు ప్రాపర్? ప్రాపరా? ప్రాపర్ మొత్తం వైజాగా? లేకపోతే నెగెటివ్ మాది బొబ్బిలి అనమాట. ఓకే. సో, బొబ్బిలి. మేముండేది మాత్రం వైజాగ్‌లోనే. అసలేం జేస్తుంటారు? ఏంటి? ఇంటర్వ్యూకి పిలిచాను. ఎందుకు పిలుస్తున్నావు అని అసలు అడగను గూడా అడగలేదు. ఏం చేశారని నేను మిమ్మల్ని అసలు ఇంటర్వ్యూ చేయాలి? అవును. ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు నన్ను? అదే నేను పిలిచానే అనుకోండి మిమ్మల్ని. ఓకే. మీరసలు ఎందుకొచ్చేసారు ఇంటర్వ్యూకి ఎగేసుకుంటూ? ఏంటి? మీరు నాకు అంటే పరిచయమైన తర్వాత మీరు నాకు ఫ్రెండ్లీగా కలిసారు కదా! సో, ఆ ఫ్రెండ్లీనెస్ మీద వచ్చేసాను. ఎందుకు స్టార్ట్ చేశారు? రీల్స్ గానివ్వండి, డాన్స్ గానివ్వండి. అసలు ఎందుకు స్టార్ట్ చేశారు? రీజన్ ఏంటి? అంటే యాక్టింగ్ మీద ఇంట్రెస్టా? లేకపోతే ఇంకా ఏమైనా మూవీస్‌లోకెళ్ళాలా? సీరియల్స్‌లోకెళ్ళాలా? ఏంటి? నాకు సీరియస్‌లో పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అస్సలు ఇంట్రెస్ట్ లేదు అందులోకెళ్ళాలని. నాకు మెయిన్ మూవీలోకి కూడా ఎళ్ళాలని లేదు. నాకు డాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టం. అది ఎంత ఇష్టం అంటే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మా మమ్మీ ఏమో నాకు ఇలా కంప్యూటర్ క్లాస్‌కి జాయిన్ చేశారనమాట. వాళ్ళకి తెలియకుండా ఆ ఫీజు కంప్యూటర్ క్లాస్‌కి నేను కట్టాలి. నేనేమో దానికి కట్టకుండా డాన్స్ క్లాస్ కట్టి వెళ్ళేదాన్ని. అంత ఇష్టం డాన్స్ అంటే. హ్మ్. ఇంకా అలాగే ఇష్టం పెరిగింది. తర్వాత డిగ్రీ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఇన్‌ఫ్లుయెన్సర్సే. హ్మ్. నేను ఒక్కదాన్నే నార్మల్‌గా ఉండేదాన్ని. వాళ్ళందరూ అనేవారు, "బావుంటావు కదా! చెయ్యు, ట్రై చెయి ఒకసారి. క్లిక్ అవుతావు, బావుంటది." అది ఇది అని చెప్తే ఇంక నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో స్టార్ట్ చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అప్పుడు స్టార్ట్ చేశాను. పర్లేదు. ఫస్ట్ అకౌంట్ బానే హై అయింది. తర్వాత ఆ అకౌంట్ పోవడం వల్ల మళ్ళీ ఈ అకౌంట్ ఓపెన్ చేయాల్సొచ్చింది. మీ ప్రొఫైల్ చెక్ చేశాను. చాలా నీట్‌గా ఉంది. అంటే చాలా అంటే వల్గర్‌గాను గానివ్వండి, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఎక్స్‌పోజ్ అవన్నీ ఉంటది. ఓకే. అలా ఏం లేదు. కొంచెం చూడడానికి నీట్‌గా కొంతమంది సెలబ్రిటీస్‌తో డాన్సులు చేయడము, ఇలా చాలా బాగుంది. కానీ మీకు ఫాలోవర్స్ చాలా తక్కువున్నారు. వ్యూస్ చూస్తేనేమో బీభత్సంగా ఉన్నారు. అది ఎలా? అదే ఫాలోవర్స్ అంటే సత్యభామని ఓన్లీ రీల్స్‌లోనే చూస్తున్నారా? ఫాలో అవ్వట్లేదా ఎవరు? అదే నాకు అర్థం కావట్లేదండి. చాలా మంది కూడా అడుగుతున్నారు నన్ను. ఏంటి వ్యూస్ అయితే మాత్రం ఏంటి 8 మిలియన్స్ అండి అసలు అవును. మిలియన్స్. కొన్ని రీల్స్ 8 మిలియన్స్, 6 6 మిలియన్స్ మిలియన్స్, అలా 9 ఉన్నాయి. మిలియన్స్ అవును. కూడా ఉంది. అవును. సో, ఆ వ్యూస్ అయితే ఓకే. కానీ ఫాలోవర్స్ రావట్లేదు. అంటే చాలా మంది జెలసీ ఫీల్ అయిపోతున్నారేమో. అంటే ఈ అమ్మాయికి ఫాలోవర్స్ వచ్చేస్తే మళ్ళీ హై అయిపోద్ది. తర్వాత ఈ అమ్మాయి పట్టుకోలేమని చెప్పేమో. అలా అనుకుంటున్నా. ఇంకోటేం విన్నానంటే సత్యభామది ఇంకొక ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ చేసి పోవడం వల్లే ఇది ఇలా జరిగిందనేసి విన్నాను. అది ఎందుకు హ్యాక్ అయింది? అది నా ఫ్రెండ్‌ని నేను నమ్మాననమాట ఒక అబ్బాయిని. ఓకే. ఆ అబ్బాయి అన్నమాట ఫస్ట్ ఆ అకౌంట్ బాగా హైప్ ఎళ్ళింది. హ్మ్. చాలా బా అవును. ఎళ్ళింది. ఆల్‌మోస్ట్ అది 60K 50K 50K అబోవ్ అబోవ్ అని. ఉన్నాయి. సో, ఆ అకౌంట్ బానే రీచ్ ఎళ్ళింది. మధ్యలో ఏమో ఇలాగా తనకి నాకు చిన్న ఇష్యూ రావడం వల్ల నంబరు తన మీద లాగిన్ అయ్యి ఉందనమాట. హ్మ్. నాకు తెలియకుండా తను లాగిన్ అయ్యి మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేసాడు. ఓకే. డీయాక్టివేట్ చేసేసాడా మొత్తం అకౌంట్ మొత్తం? ఆల్మోస్ట్ మొత్తం పోయింది. నేను అసలు చాలా కష్టపడ్డానండి అసలు ఆ అకౌంట్‌కి మాత్రం. చాలా లాంగ్ వెళ్ళి వీడియోస్ చేసి చాలా చేశాను. మొత్తం పోయింది. హ్మ్. హ్మ్. అసలు అలా ఎందుకు చేయాల్సొచ్చింది అతను? అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది? అంటే మిస్టేక్. ఇప్పుడు ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నామంటే ఎవరిని నమ్మం. ఈ రోజుల్లో సొంతాననే ఎవరిని అవును. నమ్మం. అవును. అలాంటిది మీరు మీ ఫ్రెండ్‌ని నమ్మి హ్మ్. అతని నంబర్ మీద ఎలా క్రియేట్ చేసుకున్నారు? ఎప్పటికైనా ఏదో ఒకటి అవుతదని తెలుసు కదా మీకు. అంటే అస్సలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అస్సలు చేయలేదు. ఎందుకంటే మేమిద్దరం అంత క్లోజ్‌గా ఉండేవాళ్ళమనమాట. నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ ఉండేవారు. అందరం ఎక్కడ వీడియోస్‌కి ఎక్కడికెళ్ళినా అందరం హ్యాపీగా వెళ్ళేవాళ్ళం కలిసి. సడెన్‌గా వాడు ఎంత మోసం చేస్తాడనేది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఆ అబ్బాయి పేరు కూడా ఇప్పుడు గుర్తులేదులెండి నాకు. అయితే బాగా నమ్మి నమ్మి మోసపోయారన్నమాట. మోసపోయాను అందులో. ఇంకోటి కూడా విన్నాను. ఇంకే సత్యభామ లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చి బాగా హ్మ్. గుచ్చి గుచ్చి గుండెలపైనేసి ఒక పాటేసుకొని ఆ! గట్టిగా యేసుకొని పోయాడని. అది గట్టిగా అది ఎందుకు? అంటే మిస్టేక్ ఎక్కడుంది అక్కడ గూడా? అక్కడ అందులో మిస్టేకా? మిస్టేక్ కానివ్వండి, అసలు ఎందుకు బ్రేకప్ అవ్వాల్సొచ్చింది? అసలు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మ్యాటర్ కోసం నేను చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. ఎందుకు? ఎందుకంటే టైం వేస్ట్ అండి. హ్మ్. ఎందుకంటే ఒక పర్సన్ ఏంటంటే మన లైఫ్‌లోకొచ్చిన తర్వాత అమ్మాయికి ఏ టాలెంట్ ఉందో అది గుర్తించి ముందుకి ఎలాగ తిన్ని పంపించాలని చూడాలి తప్ప ఇంకొద్దు
ఇంకెక్కడితో స్టాప్ చేసేద్దాం. ఇంకా అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే అమ్మాయి అంటే 4 గోడల మధ్యనే పరిమితం అనుకుంటున్నారు. అవును. అది కరెక్ట్ కాదు. అవును. అమ్మాయికి ఏ టాలెంట్ ఉంది అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి కదా. అదంతా తెలుసుకోకుండా వద్దులే 4 గోడల మధ్యనే పెట్టేద్దాం. చాలా చాలా చూసాను. నాకు ఇంకా లైఫ్ నాకు నచ్చలేదు. ఇంకా మూవ్ ఆన్ అయిపోదాం అని చెప్పి ఇంకా అక్కడితో అది కట్ చేసి ఇంకా నేను లైఫ్లో ముందుకు వెళ్దామని చూసుకుంటున్నాను. అంటే అక్కడ అతను బాగా టార్చర్ పెట్టడం వల్లే మీరు పక్కకి వెళ్ళారు, మీన్ డివైడ్ అయ్యారు అనేసి విన్నాను. అది ఎంతవరకు నిజం? అంటే నిజమే. టార్చర్ అంటే ఏం పెట్టేవాడు? టార్చర్ అంటేనా, అంటే ఒక ఫ్రెండ్స్తో మాట్లాడినే తప్పే. ఫ్రెండ్స్ అంటే అమ్మాయిలతో అమ్మాయిలతో మాట్లాడినే తప్పే. ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు చెప్పండి. నార్మల్గా ఎలా ఉంటారు? నార్మల్గా పార్టీస్ ఇవన్నీ అవును, ఇప్పుడు ఇవన్నీ parties కామన్ అవన్నీ కదా. common. ఇప్పుడు వాటికి కూడా వెళ్ళనివ్వకుండా ఇంట్లోనే ఉండిపోయి చాలా చూసాను. ఇంకొద్దు అనిపించింది నాకైతే. ప్రెజెంట్ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు? లేరండి. ఎందుకు? ఇంకొద్దు ఇంకోసారి కూడా. ట్రై చేయొచ్చు కదా. వద్దండి. ఒక్కసారే ఇంకా మోసపోయిన తర్వాత ఇంకొక సెకండ్ స్టెప్ నేను వేయకూడదని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నాకు 22 అయిపోతుంది. సో నవంబర్ వస్తే 23. 30 వరకు నేను ఇంకా ఎలాంటి రిలేషన్షిప్స్ కానీ ఇంకేవి కానీ ఇంకా వద్దనుకుంటున్నాను. మేబీ 30+ వచ్చిన తర్వాత మీరు మా అతన్ని పేరెంట్స్ మర్చిపోలేదని నా ఫీలింగ్. అతని గురించి మాట్లాడేటప్పుడు మీరేమో లేదు లేదు అదేం లేదు, నార్మల్ గానే. 30+ వచ్చిన తర్వాత అప్పుడు చూసుకోవచ్చు ఇంకా. అంతవరకు సింగిలే. ఓకే ఓకే. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? అలా 1.5 year అవుతుంది డాడీ చనిపోయారు. ఓకే ఓకే. సారీ. సో మమ్మీ ఏమో మాకు పొలాలన్నీ ఉన్నాయి. సో పొలాలు అవన్నీ చూసుకుంటారు. బ్రదర్ సిస్టర్? నాకు తమ్ముడు ఉన్నాడు. ఓకే. తను ఏం చేస్తుంటాడు? ITI ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. సపోర్ట్ చేస్తాడా బాగా? కొంతమంది తమ్ముళ్ళు ఉంటారు కదా. స్టార్టింగ్ లో ఏంటంటే మా అక్కేంటి వాళ్ళతో చేస్తుంది, మా అక్క కోసం వీడు అలా అనుకుంటున్నాడు, వాడు అలా అనుకుంటున్నాడు, నా దగ్గరకు వచ్చి సీరియస్ అయిపోవడం, మా అమ్మకి చెప్పడం, అమ్మ అక్కేంటమ్మా వాళ్ళతో చేస్తుంది వీళ్ళతో చేస్తుంది, వాడి బండి ఎక్కుతుంది, వద్దు అలా అయితే వద్దని చెప్పి నేను చాలా ఫేస్ చేశాను అలాంటివి మాత్రం. తర్వాత వాడే ఒకరోజు ఓకే ఓకే. టిష్యూ ఉందన్నా? ఓకే కూల్ కూల్. నేను రీసెంట్గా ఒకటి మోడలింగ్ చేశాను అనమాట. ఓకే. అక్క పైకి వెళ్తుంది, మంచి పొజిషన్లోకి వెళ్తుంది, నేను ఏదో అనుకున్నాను అక్కని, నాకు తెలుస్తుంది ఇప్పుడు పర్లేదమ్మా అక్క మంచి పొజిషన్కి వెళ్తుందని చెప్పి వాడి తర్వాత నాకు సపోర్ట్ చేశాడు అనమాట. ఇది మా అమ్మ నాకు చెప్పింది. అప్పుడు నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఎందుకంటే మా డాడీ చనిపోయిన తర్వాత నాకు ఇంకా డాడీ ఎవరు, ఇంకా నాకు సెకండ్ ఇంకెవరు వస్తారు? నా బ్రదరే సెకండ్ ఫాదర్ అవుతాడు కదా. ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది. బయట వాళ్ళు నా కోసం ఏమనుకున్నా పర్వాలేదు, నాకు సపోర్ట్ చేసింది మా మమ్మీ మా తమ్ముడు, నాకు చాలు. ఇంకా బయట వాళ్ళు నా కోసం ఎన్ని అనుకున్నా పర్వాలేదు, వాళ్ళిద్దరు నన్ను సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, వాళ్ళు మాత్రం నన్ను అర్థం చేసుకోవాలి. అది చాలు నాకు. అయితే తమ్ముడు ఎప్పుడైనా చెప్పాడా అక్క ఇలా అనుకున్నాను రా నీ గురించి అనేసి? ఈ రోజైనా వచ్చి నీ ముందుకు వచ్చి నిలబడి డేర్గా చెప్పిండా? డేర్గా చెప్పలేదు. నేను బెడ్రూమ్లో ఉంటుండగా మా మమ్మీతో డిస్కషన్ చేయడం అలా విన్నానే తప్ప కానీ ఏం చేయలేదు. కానీ ఈ రోజుకి కూడా నాకు వాడికి ఏ హెల్ప్ కావాలన్నా ఎవరికి ఫోన్ చేయడు. ఎంతమంది వాడి కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నా ఎవరికి చేయడు. వాడి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా చేయడు. ఫస్ట్ నాకే కాల్ వస్తుంది. ఫస్ట్ ఇంట్లో వాళ్ళే గుర్తొస్తారు కదా ప్రాబ్లం. అంతే, వాడికి మాత్రం ఇంట్లో వాళ్ళంటే మా మమ్మీ కూడా గుర్తురారు, నేనే ఫస్ట్ గుర్తొస్తాను. అమ్మని అడిగినా కానీ ఇప్పుడు నీకే అడగమంటారు కదా అమ్మ నేను అక్క పలానా ప్లేస్ లో ఉన్నాను, అర్జెంట్గా నాకు ఇంత అమౌంట్ కావాలి. ఆడు ఫోన్ చేస్తే నాకు అర్థమైపోద్ది ఎంత కావాలి, ఎక్కడున్నావు, షాపింగ్ మాల్లో ఉన్నావా, అది ఇది అని చెప్పి నాకు ఆడు కాల్ చేస్తే నాకు పక్కాగా ఇంకా వెంటనే పేమెంట్ కొట్టడానికి కాల్ చేసి నేను ఇంకా లిఫ్ట్ చేస్తాను. ఇంకా ఓకే అని చెప్పి అలాగా. ఒకటే అండి, అంటే మీ ఛానల్ ద్వారా నేను ఇప్పటికి వచ్చి సీరియస్గా చెప్తున్నాను, వాడికి ఎప్పుడు నేను డైరెక్ట్గా ఇలాగా కూర్చొని కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు. మీ ఛానల్ ద్వారా తనకు చెప్పాల్సింది ఏంటంటే మా తమ్ముడు మా అమ్మ నాకు వాళ్ళిద్దరే సపోర్ట్ చేస్తే నాకు చాలు. ఇంకా మిగతా వాళ్ళు నా కోసం 100 కాదు 1000 అనుకున్నా సరే వదిలేస్తాను ఇంకా. అంతే అంతే అంటారు. అంతే ఇచ్చి పడేస్తారు ఎవరైనా అంటే. ఇంకొకటి అమ్మని ఇప్పుడు డాడీ అంటే
అంటే ఫాదర్స్ కి ఉంటది నా కూతురు ఎదగాలి, ఉమ్, అంటే పక్కన వాళ్ళు కూడా అంటూ ఉంటారు ఇలా ఎందుకు ఏంటి అవును ఒక ఆడపిల్లని అలా ఎందుకు పంపిస్తున్నావు అవును అనేసి. ఇప్పుడు డాడీ లేరు కాబట్టి మమ్మీని ఇంకా ఎక్కువగా, ఇప్పుడు అత్తమ్మ కానివ్వండి అవును ఇంట్లో ఇళ్లలో వాళ్ళు అవును బాగా అవును గుచ్చి గుచ్చి అడుగుతా ఉంటారు, ఎందుకు ఒక ఆడపిల్లని పంపిస్తున్నావు, ఉమ్, పెళ్లి చేయవా, ఎన్ని ఇలాంటివి అంటూ ఉంటారు కదా. ఆ అవును టైంలో మమ్మీ ఏమిస్తుంటది వాళ్ళకి ఆన్సర్? మమ్మీయా నా కూతురు ఇష్టం, అమ్మాయి ఎక్కడ హ్యాపీగా ఉంటుందో సో నేను దానికైతే అగ్రి అవుతాను. మా మమ్మీ ఫుల్ సపోర్టెడ్ అండి, ఓకే, ఫుల్ సపోర్టెడ్. అర్థమవుతుంది. ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మమ్మీ ఈ రోజు నువ్వు నా ముందు కాలు మీద కాలేసుకుని ఇంటర్వ్యూ ఇస్తున్నావు, లేకపోతే ఇంట్లో అంట్లు తవ్వుకుంటూ ఏదో అది ఉండేదాన్ని. నాకు అంటే నిజంగా అందరి పేరెంట్స్ అలా ఉంటారో లేదో నాకు తెలియదు కానీ మా అమ్మ మాత్రం నేను ఎస్ చెప్తే ఎస్, నో చెప్తేను. మా అమ్మ నాకు అంత సపోర్ట్ అనమాట, చాలా చిన్నప్పటి నుంచి అంటే నన్ను కొట్టకుండా పెంచారు, అంత బాగా పెంచారు. మనం చాలా కచ్చా కచ్చా చేసాం అనుకోండి, కానీ ఓకే, అవి కూడా వాటికి కూడా ఏమనకుండా నన్ను మంచిగా ముందుకు తీసుకెళ్లారు. అలాగే ఇప్పుడు సరే, ఇప్పుడు ఫ్యామిలీ అవన్నీ ఇప్పుడు ఎందుకులే ఎమోషనల్ గా వెళ్ళిపోతున్నావు, కొంచెం లైఫ్ గురించి వద్దాము. ఇంకొకటి, డాన్స్ అంటే బాగా ఇష్టం అన్నావు. మరి చాలా మంది ఇప్పుడు మన డీకి కానివ్వు ఇలా అవును డాన్సర్ కానీ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ గా, అలా ఎందుకు ట్రై చేయట్లేదు నువ్వు? ట్రైయింగ్ అంటే ఆల్రెడీ నాకు వచ్చే, ఉమ్, సో వచ్చే నా ఫ్రెండ్ రీసెంట్గా లాస్ట్ వచ్చేటప్పటికి ఎలిమినేట్ అయిపోయాడు. ఎవరు? సాగర్. సాగర్, ఓకే. సో అసలుకి చెప్పాను కదా నేను, ఏమంటారు, 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను చెప్పకుండా వెళ్ళానని చెప్పి, నేను తనతోటే పార్ట్నర్ అనమాట. సో నేను ఎప్పుడు 10th లో నా పార్ట్నర్ అతనే, డాన్స్ పార్ట్నర్. సో రీసెంట్గా ఇప్పుడు డీల్లో చేశాడు అనమాట కంటెస్టెంట్గా సాగర్. ఎలిమినేట్ అయిపోయాడు లాస్ట్కి వచ్చి. ఓకే అన్నీ బాగానే చేశాడు, లాస్ట్లో ఎలిమినేట్ అయిపోయాడు. నాకు కాల్ చేసి మాట్లాడితే ఇలాగా ఏవైనా డాన్సెస్ ఉన్నాయి చేస్తావా అని చెప్పేసి నాకు అడిగారు అనమాట. మెయిన్ రోల్కి సైడ్ రోల్ అనమాట. నాకే ఎందుకు అనిపించి వెళ్తే మెయిన్గా వెళ్ళడం బెస్ట్, లేకపోతే వద్దని చెప్పి ఇంక నేను లైట్ తీసుకున్నాను. కానీ మీరు అలా అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు రాజు కానివ్వండి, ఇప్పుడున్న వాళ్ళు రాజు, బాబీ, వీళ్ళందరూ సోమేష్, బా అభి మాస్టర్, వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో ఆడిన వాళ్ళే ఈరోజు మెయిన్ కంటెస్టెంట్స్గా ఉన్నారు, కొరియోగ్రాఫర్స్గా ఉన్నారు. కానీ వాళ్ళలాగా అంటే వాళ్ళు అనుకోలేదు కదా ఆ రోజు బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ గానీ ఉండిపోతామనేసి. అంటే మీలో ఉన్న టాలెంట్‌ని ఎవరు ఆపలేరు కదా. కానీ మీరు మిస్‌యూజ్ చేసుకున్నారేమో అనేసి ఇప్పుడు అనిపిస్తలేదా? అనిపిస్తుంది కానీ ట్రై చేస్తానండి, ఇంకా ట్రై చేస్తాను. అంటే కొన్ని ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ వల్ల నేను వెళ్ళలేదు. అంటే అప్పుడు మా డాడీ ఉండేవారు కదా, మా డాడీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే తెలిసిందే కదా, అంటే ఆడపిల్ల బయటికి వెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో తెలుసు. అందువల్ల నాకు ఎక్కువ బయటికి పంపించలేదు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు హాస్టలే, లేడీస్ హాస్టల్ అనమాట. అందువల్ల నాకు బయట కల్చర్ కూడా అంతగా తెలియదు. డిగ్రీకి వచ్చిన తర్వాత నాకు ఇదంతా తెలిసింది. అప్పుడు కొన్ని ఉన్నాను, ఇంకా లేదు ఇంకండి, ఇక్కడ నుంచి ఇంకే ఛాన్స్ వచ్చినా సరే వెళ్తాను ఇంకా. ఇంకొకటి యాక్టింగ్ ఇవి కూడా బాగా ఇంట్రెస్ట్. అంటే కొన్ని రీల్స్ చూశాను, నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివ్వు, లేకపోతే నువ్వు ఎక్స్ప్రెషన్స్ డైరెక్ట్ కళ్ళతోనే ఇచ్చేస్తావు. చాలా బాగుంటాయి రీల్స్ చూస్తున్నప్పుడు కూడా. కానీ ఇప్పటి వరకు కొన్ని వెబ్ సిరీస్, ఒక సిరీస్ కూడా ఏదో చేశాను చేసినట్టున్నావు, రీసెంట్ గా. సిరీస్ కూడా ఎవరితోనో చేసినట్టున్నావు, అది కూడా కొంచెం క్లిక్ అవ్వలేదు బాగా. క్లిక్ అవ్వలేదు అంటే లాస్ట్ ఆ మూవీలో ఏంటంటే మెయిన్ రోలే చేశాను, కానీ జస్ట్ ఒక 5 minutes కూడా కనిపించనేమో, ఒక 2 minutes కనిపిస్తాను, అవునవును. జస్ట్ చేశాను అంతే. కానీ ఇప్పుడు నేను రీసెంట్గా ఒకటి చేశాను, అది ఓకే, అది నాకు తెలిసి గట్టిగా కొడుతుందండి. గ్లాస్మేట్స్ ఓకే, చాలా గట్టిగా కొడుతుంది. చూశాను. అది కూడా కొంచెం ఏదో చిన్న బిట్టు లాగా పెట్టారు కదా. అది ఎవరు అది మొత్తం చేసింది? వైజాగ్ లోనేనా మొత్తం షూట్? అంతా చెన్నైలో అయింది షూట్. చెన్నైలోనా? ఓకే. దానికి డైరెక్షన్ అదంతా ఎవరు? మాకు తెలిసిన వాళ్ళు ఒకరు రిఫర్ చేస్తే నేను వెళ్ళాను అనమాట. సో రివీల్ చెయ్యను, మూవీ వచ్చిన తర్వాత మీరే చూద్దరు. ఓకే, ఓకే. ఇంకొకటి, డైరెక్ట్ గా ఇప్పుడు మూవీస్, ఈ సీరియల్స్ అంటే కొంచెం క్యాస్టింగ్ అదంతా ఉంటది. క్యాస్టింగ్ అంటే ఐడియా ఉందా? క్యాస్టింగ్ మీన్స్ కమిట్మెంట్స్, క్యారెక్టర్ ఇవ్వాలంటే కమిట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే అందరూ అడగరు, కొంతమంది అడుగుతా ఉంటారు. ఇందులో ఏమన్నా అలాంటి ఏమన్నా ఇప్పటికి వచ్చి నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఒకవేళ కానీ వెళ్తానన్నా అలాంటివి ఉంటే మాత్రం నో చెప్పేస్తానండి, వద్దు. ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సిందే క్యారెక్టర్ కదా, ఇంకొద్దు. డబ్బుదేముంది, ఇది కాకపోతే ఇంకా దేంట్లోనైనా సంపాదించవచ్చు. క్యారెక్టర్ అనేది వన్స్ ఒకసారి పోతే మనం ఎన్ని కోట్లు పెట్టినా రాదు. సో దానికైతే నో అండి. మీ కామెంట్స్ కూడా కొన్ని చదివాను, కొంతమంది పెడుతూ ఉంటారు కదా కామెంట్స్, కొంతమంది అన్ని పాజిటివ్ గానే ఉంటాయి. అందులో కొన్ని చాలా కామెంట్స్ ఏమి ఉన్నాయంటే, సత్యభామ నువ్వు కొంచెం సాయి పల్లవి లాగా అనిపిస్తున్నావు,
అసలు వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు చూసి చెప్తున్నారు? ఐ మీన్ వాళ్ళు కావాలని చెప్తున్నారా? నువ్వు రిప్లై ఇస్తావని చెప్తున్నావా? ఐ మీన్ రిప్లై ఇస్తావని వాళ్ళు పెడుతున్నారా? అంటే కొంచెం ఓకే చూస్తుంటే అలానే అనిపిస్తది మాకు కూడా కాదు కొంచెం. మీకు అనిపించట్లేదా? నా లుక్ తెలియట్లేదా? అదే అప్పుడప్పుడు అనిపిస్తుంది. నవ్వుకుంటున్నా చూడు. అంటే మాక్సిమం నాకు ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి, బాగా ఇష్టం తనంటే. ఓకే. ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ లో కూడా అందరిని అన్ఫాలో చేసి తను ఒక్కదాన్ని ఉంచాను అనమాట. అందరు కూడా ఆహా ఎంతకి మీ హీరోయిన్ సరే తను ఒక్కడనే ఫాలో అవుతావా అని చెప్పి క్వశ్చన్లు కూడా వచ్చాయి. నాకు చాలా ఇష్టం అండి ఆవిడంటే, ఎందుకో తెలీదు. మేబీ అసలు ఫిదాలో హెయిర్ స్టైల్ చేస్తారు కదా, అవునవును. అసలు ఆవిడకన్నా ఫస్ట్ నేనే తీసాను సీరియస్ గా చెప్పాలంటే. ఆ మూవీ వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా నాకు ఛాన్స్ వస్తే అడుగుతాను అసలు ఆ హెయిర్ స్టైల్ నాది అని చెప్పి అందాం అనుకున్నాను. ఓకే. కానీ తర్వాత అది సేమ్ ఆ హెయిర్ స్టైల్ వేసుకుంటే మాక్సిమం నేను కొంచెం లైట్ గా ఉంటాను అలా. అలా పైన మా మేకప్ మ్యాన్ కి అదే చెప్దాం అనుకున్నా, మళ్ళా వద్దులే ఎందుకు జూనియర్ సాయి పల్లవి అనేసి మళ్ళీ ట్రోల్ చేసేస్తారు అది ఇది అనేసి ఇంకా అనేసి ఆపిన. ఇందాక ప్రియా కూడా అంటుంది నువ్వే ఫస్ట్ టైం సాయి పల్లవి లాగా కనిపిస్తలేదు అనేసి అన్నావు అనేసి. మీ ఫ్రెండ్ ఉంది కదా ప్రియా, ఆ ప్రియా కూడా అన్నది నువ్వే ఫస్ట్ టైం అమ్మాయి సాయి పల్లవి లాగా లేదు అనేసి అంటున్నావు అనేసి అన్నది. ఇంకొకటి సాయి పల్లవి మూవీస్ లో ఇప్పటి వరకు చాలా మూవీస్ చేశారు కదా, అందులో మీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటిది సాయి పల్లవి మూవీస్ అన్నిట్లో? మూవీస్ లో బాగా ఇష్టమైన మూవీ కానివ్వు లేకపోతే తను చేసిన క్యారెక్టర్ కానివ్వు. నాకు ఫిదాలో తను చేసేది చాలా బాగుంది అసలు, చాలా. ఎందుకంటే డ్రెస్ స్టైల్ గానీ తన యాక్టింగ్ గానీ చాలా మొత్తం అంతా బాగుంది. జూనియర్ పవర్ ఐ మీన్ లేడీ పవర్ స్టార్ అనేసి అంటున్నారు కదా. మరి లేడీ పవర్ స్టార్ కదా. సో మా హీరో ఐ మీన్ మా ఫేవరెట్ హీరో కూడా పవన్ కళ్యాణ్. ఒకసారి పవన్ కళ్యాణ్ మ్యారేజ్ చేస్తావా? దొరికేస్తుందా స్టైల్ అది? స్టైలా ఏమో సడన్ గా ఇలా అంటాం కదా. ఓకే. ఏమో కొంతమంది అంటుంటారు కదా ఏ బ్రో కొంచెం ఇదిగా ఉందా ఎట్ట అంటున్నావు అనేది. సాయి పల్లవి గురించి ఏం చెప్పమంటే ఏం చెప్తావు? తన కోసం చెప్పాలా? తన కోసం చెప్పాలంటే? తన కోసం చెప్పాలంటేనా, అంటే మన సైడ్ తన కోసం అంటారు, తన గురించి ఇక్కడేమో తన గురించి చెప్పాలి అంటే తను ఒక పెద్ద డాన్సర్ అండి. అవును, చాలా పెద్ద డాన్స్. ఒక నెమలి ఆడుతున్న ఫీల్ ఉంటది. ఒక నెమలి పించో కొలువు విప్పితే ఎలా ఉంటుందో చూసారా? సో తన డాన్స్ అది మూవీ ఉంది నాగ చైతన్యతో, లవ్ స్టోరీలో వాన పడేటప్పుడు ఏదో ఒక అసలు ఆ సాంగ్ హైలైట్ అసలు. అవునవును. నేను కూడా అది చేద్దాం అనుకున్నాను కానీ ఆ సెటప్ మనకు దొరకలేదు. మనకి ఎందుకు అవన్నీ అలా ఏం లేదులేండి, సెట్ అవ్వలేదు నాకు, అంటే కొంచెం సెటప్ దొరకలేదని చేయలేదు. కానీ ఇప్పుడు చాలా మంది రీక్రియేట్లు చేస్తున్నారు కదా కొన్ని మూవీస్, అవన్నీ ఎందుకు చేస్తలేవు నువ్వు? యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక ప్రొఫైల్ ని బిల్డ్ చేసుకోవాలన్నా గానీ అలాంటివి చేస్తే ఇంకా బాగా బిల్డ్ అవుతాయి కదా. నేను మీ క్వశ్చన్ చెప్పనా, నాకేంటంటే నేను బాగా చేస్తున్నాను నిజంగా, ఆఫ్ కోర్స్ నేను బాగానే చేస్తాను, నేను డాన్స్ కానీ యాక్టింగ్ కానీ అంతా బాగానే ఉంటుంది. నాకు కరెక్ట్గా ఒక పార్ట్నర్ అనేది దొరకట్లేదు అనమాట. పార్ట్నర్ అనేవాడు కానీ కరెక్ట్గా దొరికితే ఖచ్చితంగా చేస్తాను. చాలా మంది ఉన్నారు కదా పార్ట్నర్స్, బాబీ ఉన్నాడు, లేకపోతే ఇంకా మెయిన్ పార్ట్నర్ ఉన్నాడు, వదిలేసిన పార్ట్నర్. అప్పుడు ఎందుకు చేయలేదు మీరు ఆ పార్ట్నర్ తో? చేయలేదండి. ఎందుకు చేయలేదు? ఎంకరేజ్ చేయడా అసలు? యాక్టింగ్ ఇవి ఏమి ఉండవు. మరి ఒక అదే పర్లేదు తనకి ఓకే లేదండి, ఆ టాపిక్ అనేది వేస్ట్ అండి అసలు. అంటే ఇప్పుడు ఆ టాపిక్ వేస్ట్ అనేసి డైరెక్ట్ ఏదో అనేస్తున్నారు. ఇప్పుడు మీకు వెళ్ళి దుంకినప్పుడు తెలియలేదా? అంటే అప్పుడు నా ఏజ్ అన్నమాట 19. ఏజ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్. అతను మీ ప్రొఫెషన్ అప్పటికి మీరు రీల్స్ చేస్తున్నట్టున్నారు, డిగ్రీ అయితే. అప్పటికి నేను టిక్ టాక్ చేసేది. అప్పుడు రీల్స్ చేస్తున్నట్టే టిక్ టాక్ అన్నా కానీ అప్పుడు ఎంకరేజ్ చేసిన అతను మిడిల్ లో ఎందుకు ఆపారు? అంటే మీరు ఏమైనా తప్పు చేశారా లేకపోతే ఏంటి? అలా ఏం లేదు, అంటే హైప్ అయిపోతున్నాము, మళ్ళీ ఒకవేళ హైప్ అయిపోతే నన్ను ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతానేమో అని చిన్న భయం అన్నమాట. కానీ ఏదైనా లాస్ట్కి అదే వచ్చింది కదా. కానీ ఇందులో హైప్ అయ్యామని కాదండి, అండర్స్టాండింగ్ అనేది లేదు అసలు. ఈ వీడియో చూస్తే చచ్చిపోతాడేమో అతను. ఎందుకండి? ఎందుకు దీన్ని ఎందుకు వదిలేసాను రా బాబు అనేది అనుకుంటాడేమో. కానీ తనకి చెప్పాలనుకున్నది ఏం లేదు. ఏం లేదా ఇప్పటి వరకు? అంటే తను వదిలేసి వెళ్ళిన తర్వాత అడగాలనుకున్న క్వశ్చన్ కూడా ఏం లేదా? అడగాలనుకున్నదా, తను ఒకటి వాళ్ళ పేరెంట్స్ మాటలు బాగా మైండ్ లో పెట్టుకొని, అంటే బ్రెయిన్ వాష్ బాగా చేశారు వాళ్ళు. ఓకే. సో ఒకటి ఇష్టం ఉంటే బ్రెయిన్ వాష్ చేయడానికి సేమ్ క్యాస్ట్ కాదా? ఇంటర్ క్యాస్టా?
అదేం కాదు. మరి బ్రెయిన్ వాష్ చేయడానికి ఏముంది అందులో, సేమ్ క్యాస్ట్ అంటే ఈ ఫీల్డ్ లో అమ్మాయిలు ఇలానే ఉంటారు, మూవీ ఫీల్డ్ అంటే కొంచెం మీన్స్ ఎలాగా? అంటే ఉంటారు కదా ఓకే, ఎక్స్పోజింగ్ కానీ ఎక్స్పోజింగ్ కాదు, మరి అదే ఆ ఇంకా అదే ఎక్స్పోజింగ్ కదా. ఉంటది, తర్వాత వేరే వాళ్ళు కూడా ఉంటారు అనేసి అంటారు కదా. ఆ. సో కమిట్మెంట్స్ గానీ సో అవన్నీ ఉంటాయి. ఇప్పుడు అలాంటి అమ్మాయి మనకు కమిట్మెంట్స్ అవసరమా? అంటున్నారు. ఇప్పుడున్న హీరోయిన్స్ సాయి పల్లవి కానివ్వండి, లేకపోతే శ్రీలీల కానివ్వండి, ఇప్పుడు వాళ్ళందరూ టాప్ లో ఉన్న హీరోయిన్స్. ఉమ్, వాళ్ళందరూ కమిట్మెంట్స్ ఇచ్చి, ఒక డైరెక్టర్ కో ప్రొడ్యూసర్ కో కమిట్మెంట్స్ ఇచ్చి వాళ్ళు ఈ స్టేజ్ కి రాలేదు కదా. ఉమ్. కమిట్మెంట్స్ కానీ- ఇచ్చే వాళ్ళకి కూడా కనిపించరు కదా వాళ్ళు. అవునవును, కానీ అలా ఎందుకు అనుకుంటారు అసలు? కానీ కొంతమంది అలానే అనుకుంటారండి. అదే ఎందుకు? ఏమో మీరు కూర్చోబెట్టి వాళ్ళ పేరెంట్స్ బ్రెయిన్ వాష్ చేశారు, ఓకే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరా? దానికి మాట్లాడుకోలేరు దాని గురించి కూర్చోబెట్టి? ఆల్రెడీ నేను చెప్పానండి, చెప్పవలసిన పద్ధతుల్లో మొత్తం చెప్పాను, కానీ ఇంకా అతను వినే పొజిషన్ దాటిపోయాడు. సో మనం ఎంత బ్రతిమలాడినా వేస్ట్ అనిపించింది. నేను ఇంకా బ్రతిమలాడితే అనవసరంగా నేను ఇంకా దిగజారిపోతానేమని చెప్పి నాకు అనిపించి ఇంకా మూవ్ ఆన్ అయిపోయాను అక్కడ నుంచి. ఇక నుంచి నా లైఫ్ నేను చూసుకోవాలి. ఒకటి నేను ఏమనుకుంటున్నానంటే, ఇక నుంచి నా కాళ్ళ మీద నేను బ్రతకాలి. ఆల్రెడీ నిలబడే ఉన్నారు మీ కాళ్ళ మీద. I mean, మీ కాళ్ళ మీద మీరే బ్రతుకుతున్నారు కదా. ఇప్పుడు మీ ఇంటిని ఆల్మోస్ట్ లీడ్ చేస్తుంది మీరే. ఎంత తమ్ముడు ఉన్నా గానీ చదువుకుంటున్నాడు, అమ్మ తను వాళ్ళని ఆ, చూసుకుంటున్నారు, చూసుకుంటున్నాడు. కానీ నేనే ఓకే. ఇప్పుడు డాడీ లేకపోతే పెద్ద కూతురో పెద్ద కొడుకో చూసుకోవాలి కదా. నేను మా మరి. ఇంట్లో కొడుకు లెక్కండి అసలు. అర్థమవుతుందండి, నాకు తెలుసు ఆ విషయం. అసలు మా తమ్ముడే ఆడపిల్లలాగా ఎక్కడికి కదలకుండా అలాగా ఉంటాడనమాట. నేను అలా కాదు. వినాయక చవితిలో అయితే ఎక్కడ బొమ్మ ఉంటుంది, ఆహా డాన్స్ చేసేయాలి, ఇంకా రచ్చ ఉంటది అనమాట. ఇంకొకటి, మీకు ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ ఒక్కడేనా ఇండస్ట్రీలో, ఇంకెవరు లేరా? పవన్ కళ్యాణ్ తర్వాత అమ్మాయిలకి ఆటోమేటిక్ గా కొంచెం టెంప్ట్ అయ్యేది విజయ్ దేవరకొండ. ఎందుకు అంత టెంప్ట్? అవును, విజయ్ దేవరకొండ అంటే అసలు ఎందుకు అంత టెంప్ట్ అవుతారు? ఏమో తెలీదు, అతన్ని చూడగానే రౌడీ బాయ్ అనా? ఆ అమ్మాయిలందరూ రౌడీలనే ఇష్టపడతారు కదా, చివరికి పోయి మళ్ళీ బయటకు వస్తారు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తారు. అంతే, అనుభవించు రాజానా. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది 25th థియేటర్స్ బద్దలయ్యే మూవీ ఒకటి వస్తుంది కదా, ఓజీ. ఏమంటారు దాని గురించి అసలు? ఇంకా అసలు ఆ రోజైతే రచ్చేయండి, ఇంకా హాల్స్ కి వెళ్ళి ఇంకా రచ్చ చేస్తాం. ఇదే డైలాగ్ కొట్టారు తెలుసా హరిహర వీరమల్లుకి. ఓకే, ఇదే డైలాగ్ సేమ్, థియేటర్లు బద్దలవుతాయి అది థియేటర్లు అన్నారు. బద్దలు కానీ చివరికి చూస్తే అందరు సప్పబడిపోయారు. ఆ గ్రాఫిక్స్, కొంతమంది నెగిటివ్ గా ఎంత పోర్ట్రే చేద్దామని చూసినా గానీ ఆటోమేటిక్ గా ఆ సినిమానే నెగిటివ్ అయిపోయింది. ఆ గ్రాఫిక్స్ ఓకే, అలా అదే అవుతుందా మళ్ళా పవన్ కళ్యాణ్? అదేం అవ్వదండి, ఇది వేరే లెవెల్. అసలు మీరు చూస్తూ ఉండండి, అంతే అంటారు? అంతే. అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంత డేర్ గా? ఎందుకంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంత ఉంది కదా. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా పవన్ కళ్యాణ్ కి. మరి హరిహర వీరమల్లు ఎందుకు ఫ్లాప్ అయింది? అది కొంతమంది మీలాంటి వాళ్ళు నెగిటివ్ నేను చేస్తారు నెగిటివ్ కదా. చేయలేదండి బాబు, నేను ఎక్కడ నెగిటివ్ చేశానండి? మేము అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది అంటే అసలు మేము 3 రోజులు పడుకోము, తెలుసా మీకు ఆ విషయం? ఓకే, మేము ఈ రోజు సినిమా రిలీజ్ అంటే 2 రోజుల నుంచి మేము, మా కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎవరైనా మా ఎడిటర్స్, ఎస్సీఓలు అందరూ సిస్టమ్స్ ముందే ఆనుకొని ఉంటాం. మేము ఫీడ్ తెచ్చి ఇవ్వడం, వాళ్ళు వేయడం. పవన్ కళ్యాణ్ మూవీస్కి పవన్ కళ్యాణ్ మూవీస్ అనే కాదు, ఎవరి మూవీ అయినా, లేదంటే పవన్ కళ్యాణ్ మూవీస్కి కొంచెం ఎక్కువ కష్టపడతారు. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ వాళ్ళందరూ హంగామా చేస్తూ ఉంటారు కదా. అవునవును. అలా మేము నెగిటివ్గా ఏ మూవీని చేయము, ఎందుకంటే మేము బతుకుతుందే ఇండస్ట్రీలో. మేము మూవీని ఎందుకు నెగిటివ్ చేస్తాం? నెగిటివ్గా చేసేది ఎవరు? అది మీకు తెలుసు, నెగిటివ్గా ఎవరు చేస్తారు ఏంటి అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, ఏ రేంజ్ లో ఉన్నారు? హై రేంజ్ లో ఉన్నారు. హై రేంజ్ అంటే ఒక ఇప్పుడు పొలిటీషియన్ లో ఉన్నారు కదా. అవును, ఆ పొలిటికల్ కి నెగిటివ్ చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒకటి నెగిటివ్ మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? 3 పెళ్లిళ్ళు మాట్లాడాలి. ఆ 3 పెళ్ళిళ్ళే మాట్లాడుతారు. 3 పెళ్లిళ్ళు కాకుండా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి ఇంకేముంది? ఇప్పుడు ఇంకేం సినిమాలే టాపిక్? ఉన్నాయి, సినిమాలు ఏంటి పోయిన నాకు వాటి అర్థం గురించి. కావట్లేదు, 3 పెళ్ళిళ్ళ కోసం ఎందుకంటే మాట్లాడతారు? అది ఒక మాట. ఆ క్వశ్చన్ అక్కడ అడగండి. సీరియస్ గా అడుగుతున్నాను, 3 పెళ్ళిళ్ళ కోసం ఎందుకు మాట్లాడతారు? ఏమో ఫస్ట్ నచ్చలేదు, సెకండ్ ఆప్షన్ చూసుకున్నారు, సెకండ్ నచ్చలేదు, థర్డ్ ఆప్షన్ చూసుకున్నారు. మీరు చేసుకోవచ్చు కదా, అతని మీద ఎందుకు గుచ్చి పాయింట్అవుట్ చేస్తారు? అంటే గుచ్చి పాయింట్అవుట్ చేస్తున్నాడు అంటే అతను ఒక పబ్లిక్ ఫిగర్ కదా. కామన్ పీపుల్ అయితే గుచ్చి ఎవరు అడగరు. అవును. ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని గుచ్చి ఎవరు అడుగుతారు? మీరు 30 మందిని పెట్టుకుంటారా, 40 మందిని చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఒకళ్ళని చేసుకుంటారు. అతను పబ్లిక్ ఫిగర్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగిటివ్ చేయడానికి ఏముంది? అదే ఉంది. 3 పెళ్లిళ్ళు అది తప్ప వేరే టాపిక్ ఏమైనా మాట్లాడతారా? లేదు. అలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమైనా మాట్లాడతారంటే మీరు ఏం మాట్లాడరు, ఫ్యాన్స్ అయ్యి ఉండి గమ్ముని ఇంట్లో కూర్చుంటారు. ఏమని మాట్లాడాలి? ఏదో ఒకటి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు మరి?
ఓజీ రోజు మేమందరం చూపిస్తామండి. ఏం చూపిస్తారు? అది ఏం చూపించాలో అది చూపిస్తాం. ఇప్పుడు చూపించాం, అలా ఏం చూపించాలో అది చూపిస్తాం పక్కాగా. పవన్ కళ్యాణ్ హేటర్స్ కి ఏం చెప్తారు? ఇప్పుడు ఎలాగో హరిహర వీరమల్లుని చాలా మంది నెగిటివ్ చేశారు. ఓకే. ఇప్పుడు ఓజీని నెగిటివ్ చేద్దామని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 సాంగ్స్ 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి ఓజీ నుంచి. అవి ఎలా అనిపించినాయి మీకు చూసినప్పుడు? అసలు బీజిఎం మీరు విన్నారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచేసింది అసలు. అసలు వేరే లెవెల్. ఈ సాంగ్స్ వింటేనే మీకు ఆల్మోస్ట్ అది హిట్ కొడుతుందనే చెప్పాలి. ఎవరికి ఇప్పుడు మీరు చెప్పమన్నారు? మాకు నెగిటివ్ చేసిన వాళ్ళు హేటర్స్ కి. మీరు ఎంతమంది వచ్చినా మమ్మల్ని ఏం పేకలేరు. అంతే అంటారు? అంతే. ఇంకొకటి, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ మీరు పరిచయం నాకు 6 months అయిపోతుంది. ఓకే. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా. ఒకసారి మీ హ్యాండ్ ఇట్టానరా? ఎందుకండి? ఇలా ఇలా ఒక్కసారి లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్. ఆ టాటూ ఏంటిది? అది అరబిక్ లో ఉంది. ఆ టాటూ వెనకాల మీనింగ్ ఉంది. ఇది డాడీదండి. డాడీది నాదే వేయించుకున్నాను. అదోకే. నేను ఫోటో గురించి అడగట్లేదు. కింద ఒక అరబిక్ నేమ్ ఉంది కదా, ఆ నేమ్ గురించి అడుగుతున్నా. ఆ నేమా నాకు ఇష్టమని ఒక నేమ్ వేయించుకున్నాను అనమాట. పేరు నేనేమనుకున్నానంటే అది సుధారాణి ఏమో అనుకుంటున్నాను నేను. లేదు, ఆ నేము హార్స్. ఓకే. హార్స్, గుర్రం. ఓకే. సుధారాణి అని అసలు ఇంత మంచి పేరు పెట్టుకుని సుధారాణి అని, సుధారాణి నుంచి సత్యభామకి అసలు ఎందుకు మార్చుకోవాలనిపించింది మీకు? నాకు అసలు ఫస్ట్ నుంచి ఆ నేమ్ అంటే నాకు ఇష్టం లేదు. ఆ సుధారాణి అనే నేము నా రిజిస్టర్. సరే, మీకు సుధారాణి అని ఇష్టం లేనప్పుడు సుధా తీసేసి రాణి పెట్టుకోవచ్చు కదా. రాణి బాగా కదా, కానీ అది కూడా నాకు నచ్చలేదండి. సత్యభామ అనేది స్టోరీ మీకు అసలు తెలుసా? తెలీదు. అవును, అడుగుదాం అనుకుంటున్నా, మర్చిపోయా. సత్యభామ స్టోరీ ఏంటిది అసలు? సత్యభామ అనే స్టోరీ అని కృష్ణుడు సెకండ్ వైఫ్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు కృష్ణుడు సెకండ్ వైఫా ఫీల్ అవుతున్నారు అలాగా? అరే కామెంట్లు వేసుకోండి రా కృష్ణుడు ఫ్రెండ్స్ అందరు. సో కృష్ణుడు చూసావు, తనే కృష్ణుడు. సో కృష్ణుడు సెకండ్ వైఫ్ నేమ్ అన్నమాట సత్యభామ. దానికి పొగరు, అందం, సో అన్ని ఆల్మోస్ట్ దానిలో ఉన్న అన్ని నాలో ఉన్నాయి. చాలా మంది చెప్పారు తన క్యారెక్టర్ నీ క్యారెక్టర్ సేమ్ ఒకేలా ఉంటదని చెప్పి. ఒకేలాగా అంటే ఎలాగా ఏంటి ఒకేలా అంటే? అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నాను సాయి పల్లవి లాగా ఉన్నారు, అందరి కామెంట్స్ లో ఇలా పెడుతున్నారు అని. అంటే ఒక వ్యూ చూస్తే ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు కృష్ణుడికి రెండో భార్య అంటే ఎవరికి తెలుసు? అంటే ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ ఎలా ఉంటారు అనేది ఎవరు చూస్తారు? నేను చూసాను. ఫేస్ కట్ నేను చెప్పట్లేదు, ఆవిడ క్యారెక్టర్ కోసం చెప్తున్నాను. పొగరు, అందం, యాటిట్యూడ్ మొత్తం ఆల్మోస్ట్ మిక్స్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటాను అనమాట. ఓకే. ఇప్పుడు మీరు కృష్ణుడు సెకండ్ వైఫ్ లో మిక్స్ కొట్టేసి బయటకు వచ్చేసారు మీరు. అందుకని సత్యభామ అని పెట్టుకున్నారు. నేనైతే సుధారాణి అనే పిలుస్తా. నాకు ఆ పేరు బాగా నచ్చింది అసలు సుధా. ఎందుకంటే ఒక ఫ్రెండ్ ని ఇరిటేట్ చేయాలన్నా. నిజంగా నన్ను ఇరిటేట్ చేస్తున్నా, చాలా చిరాకు వస్తుంది అసలు. ఇష్టం లేని పేరే పిలవాలి. వద్దండి ప్లీజ్. సత్యభామ తను సాతో అని పెట్టింది. వద్దులేండి బాబు, అది బూతులాగా వెళ్తుంది, వద్దు నాకు. ఓకే ఓకే. ఇంకా చెప్పాలంటే మీరే చెప్పాలి, ఇంకా ఏమేమి చేద్దామని అంటే. ఓకే, అది ఓకే. ఇంకా ఇండస్ట్రీలో ఎలాంటి రోల్స్ చేయాలనేది మీరు అనుకుంటున్నారు? ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైడ్ రోల్ చేయలేదని అస్సలు అనుకోవట్లేదు. నాకు సైడ్ రోల్ కూడా ఒకవేళ వచ్చినా నేను చెయ్యను. ఎందుకని చేయరు? చెయ్యనండి, నాకు ఇష్టం ఉండదు. చేస్తే ఏదైనా మెయిన్ రోల్ గానే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మూవీస్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఫోక్ సాంగ్లు అవుతున్నాయి కదా. అవును, ఇది కూడా అడగాలి. ఫోక్ సాంగ్స్ ఎన్ని ఆఫర్స్ వస్తున్నా, ఎందుకు అంత యాటిట్యూడ్ చేయడానికి? కొంచెం అంటే వాళ్ళు చెప్పగానే ఒప్పేసుకుంటే అక్కడ మనది వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? కొంచెం వెయిట్ చేయాలి కదా. తప్పేముంది అందులో? ఇప్పుడు సత్యభామలో నాకు ఇదిగో ఈ పర్సనాలిటీ నచ్చింది, ఈ డాన్స్ బాగా చేస్తుంది అనేసి కాంటాక్ట్ అవుతారు ఎవరైనా కానీ. ఇప్పుడు నేను కాంటాక్ట్ అయ్యానంటే ఏదో నీలో చూసే ఉంటాను, నేను చూడకుండా డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వను కదా. అలానే వాళ్ళు డైరెక్టర్ గా నువ్వు కొరియోగ్రాఫర్ ఏదో ఒకటి చూసే నీలో వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఉంటారు. బట్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకోకుండా వాళ్ళకి యాటిట్యూడ్ అంటే అదే అనుకుంటారు ఇండస్ట్రీలో, యాటిట్యూడ్ చూపిస్తుంది, దీనికి ఎంత పొగరు, ఈ మాటలు వస్తాయి. ఎందుకు చేయకుండా ఉంటున్నారు మీరు? ఓపెన్ గా చెప్పు, పర్లేదు. అదేం లేదు, చెప్పాను కదా అప్పుడు ఫ్యామిలీ రెస్ట్రిక్షన్స్ వల్ల నేను చేయలేకపోయాను. అప్పటి గురించి నేను అడగట్లేదు, ఈ మధ్యలో రీసెంట్ డేస్ లో కూడా చాలా మంది నీకు ఛాన్సెస్ ఇచ్చారు అనేసి నేను విన్నాను. ఎందుకు చేయట్లేదు?
అంటే ప్రియా వద్దందా, నేను వద్దన్నానా, లేకపోతే ఎవరు వద్దన్నారు? మమ్మీ వద్దందా, తమ్ముడు వద్దన్నాడా? నో, ఎవరు కాదు. నేను కొంచెం మెంటల్గా కొంచెం డిస్టర్బ్లో ఉన్నాను అనమాట. అందుకని ఆల్రెడీ పర్వాలేదు, కొంచెం కొంచెం మూవ్ ఆన్ అయిపోయాను. ఇంకొంచెం ఉంది, ఇది కూడా క్లియర్ చేసుకొని ముందుకు వచ్చానంటే నా లైఫ్ని చూస్తాను నేను. అదే దానికోసమే ఎదురు చూస్తారు ఎవరైనా, మేమైనా ఫ్రెండ్స్ అయినా. ఖచ్చితంగా నేను నీకే చెప్తున్నాను, నేనేంటో నేను నీకు చూపిస్తా. అది ఎవరికి చెప్పిందో కూడా అర్థమై ఉంటది, ఎక్స్ప్లెనేషన్ అవసరం నిజంగా లేదు షూర్గా చెప్తున్నానండి, బల్ల గుద్దు మరీ చెప్తున్నాను. నేనేంటో నేను నీకు చూపిస్తా, అంతవరకు వెయిట్ అండ్ సీ. ఓకే ఓకే. ఇప్పుడు మీరు డౌన్ అయినా, హ్యాపీనెస్ అయినా ఏదైనా కొంచెం మూడ్ ఆఫ్ ఉన్నా షేర్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, మీ మెయిన్ ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్ అనడం కన్నా ప్రియా మీకు ఫ్రెండ్ కన్నా హబ్బీగానే ఎక్కువ ఉంటది అనుకుంటా మీ ఇద్దరు. ప్రియా నా ఫ్రెండ్ అని నేను చెప్పనండి, ఎందుకంటే నాకు తన రీసెంట్ టైంలోనే పరిచయం అయినా, తనకు చాలా క్లోజ్ అయిపోయింది అమ్మాయి. రీసెంట్ టైంలోనే పరిచయం అయింది, చాలా క్లోజ్ అయిపోయింది. తర్వాత నాకు తెలుసు, ముందునప్పటి నుంచి తెలుసు, బట్ అంతగా మాటలేం లేవు. తర్వాత రీసెంట్ టైంలో బాగా క్లోజ్ అయిపోయాం. తన ఫ్రెండ్ అని చెప్పను, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటారు, అదే అంటున్నాను. నాకు ఇప్పుడు ప్రెసెంట్ బాయ్ ఫ్రెండ్ లేడు. హస్బెండ్ ఆ మెటీరియల్ అంటే మిమ్మల్ని తను అబ్బాయి లాగా, మీరు తనకి ఒక లవర్ లాగో అలా ఫీల్ అవుతా ఉంటది. అమ్మాయి ఎక్కువ వెస్టర్న్ లో ఉంటది కదా, నేను కొంచెం ట్రెడిషనల్ లో ఉంటాను. నేను అమ్మాయి అన్నమాట. సో తనేమో మా హస్బెండ్ అన్నమాట. నేను ఏ రోజు చూడలేదు కదా అసలు నిన్న అమ్మాయి లాగా. ఒక్కసారి మా కెమెరా చూసి నువ్వు సిగ్గుపడవా ప్లీజ్, చూడాలని ఉంది నిన్ను. సిగ్గుపడ్డారా? సిగ్గుపడమన్నా, ఓవర్ యాక్టింగ్ నేను చూస్తుంటే సిగ్గుపడమన్నా, ఓవర్ యాక్టింగ్ చేయమన్నా. మీరు మాటలు మధ్యలో స్టాప్ చేస్తారు. చెప్పు ఫ్రెండ్స్ కోసం చెప్పమన్నారు కదా. చెప్పు. ప్రియా ఇంకా ఎవరున్నారు ఇంకా చెప్పుకోవాలంటే? నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి, ప్రసూన్ అనే అమ్మాయి ఉంది. సీరియస్ గా చెప్తున్నాను, ప్రసూన్న నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో. అమ్మాయికి నాకు ఇప్పటికి ఒక 4 years నుంచి ఉన్నాం. ప్రసూన్ అనే అమ్మాయి నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. 4 years నుంచి మా బాండ్. సీరియస్గా చెప్తున్నానండి, ఈ 4 yearsలో నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. చాలామందితో గొడవలు అయిపోయి అన్నీ అయిపోయాయి. చాలా చూసాను ఫ్రెండ్స్ విషయాల్లో, గొడవలు అయిపోవడం, కలవడం అన్నీ చూసాను. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు కామన్గా ఉండే ఫ్రెండ్ అమ్మాయే. మొత్తం మనం ఏమేం చేస్తాం అన్నీ తెలుసు తనకి. సో అమ్మాయి కూడా అలానే, నాతో ఎన్ని గొడవలు వచ్చినా సరే మహా అయితే కొన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటాం, తర్వాత మళ్ళీ ఫోన్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడేసుకుంటాం. సిగ్గెందుకు ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి? అంతే కదా, సిగ్గెందుకు ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ గురించి చెప్పమంటే దాని నుంచి ఫ్రెండ్స్ గురించి చెప్పట్లేదు. సో రీసెంట్ టైంలో ప్రియా చెప్పాను కదా, అమ్మాయి నా ఫ్రెండ్ కాదు. అది ఇంకా వద్దులే, ఇంకా ఫీల్ అవుతాడు మళ్ళా చూస్తే. ఫ్రెండ్ కాదు, నా బాయ్ ఫ్రెండ్ అన్నమాట. సో నా బాయ్ ఫ్రెండ్, నా హస్బెండ్, ఇంకేమని చెప్పాలి? అంటే పెళ్లి అయ్యే వరకు. పెళ్లి అయ్యే వరకు. ఓకే. తర్వాత మన మధ్యలోకి రావద్దని చెప్పు. తర్వాత చూసారా, అది మాకు మీరు తర్వాత ఇద్దరికి కలిసి ఇంటర్వ్యూ చేయాలండి. చేద్దాం. తర్వాత ప్రియా అసలు నాకు కనీసం మెసేజ్ చేస్తే రెస్పాండ్ కూడా అవ్వదు. ప్రియా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత. అలా కాదు, ఇది ఇంటర్వ్యూనా మరి ఎందుకు అమ్మాయి అంటే నీ ఫ్రెండ్ కదా, ఎంత కాదన్నా గానీ. నీ హుబ్బీ అదే హుబ్బీ, టబ్బీ, టెడ్డీ వేర్ అన్ని. ఇంకా మూవీస్ ఏం చేయాలి, ఎలాంటి అంటే ఇదిగో ఇలాంటి క్యారెక్టర్ వస్తే నాకు బాగుంటదిరా, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మంచిగా డాన్స్ నేను ఇంకా ప్రాపర్ గా నేర్చుకోవాలి. లేదు డాన్స్ బాగా చేస్తాను. బాగా చేయడం కాదండి, ఇంకా ప్రాపర్ గా కొన్ని స్టైల్స్ ఉంటాయి అన్నమాట. స్టైల్స్ నేర్చుకొని అప్పుడు మంచి కొరియోగ్రాఫర్ గా వెళ్ళాలి. అంటే క్లాసికల్ అలాంట స్టైల్స్ లో కొన్ని అన్ని ఆల్మోస్ట్ అందులో చాలా స్టైల్స్ ఉంటాయి. డాన్స్ లో నాకే కొన్ని తెలియదు అనమాట, అందులో చాలా స్టైల్స్ ఉంటాయి. అవన్నీ నేర్చుకొని నేను ప్రాపర్ గా నేర్చుకున్న తర్వాత నేను ఇంకా కొరియోగ్రాఫర్ గా వెళ్దాం అనుకుంటున్నాను. కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా అంత బాగా నేర్చుకొని, ఇప్పుడు కాదండి ఇంకా నేర్చుకోవడం చాలా టైం పడుతుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే, రీసెంట్ గా మేము ఒక ప్లాన్ ఉంది మాకు, ఒక జుంబా క్లాస్ కానీ పెట్టుకుందాం, స్టూడెంట్స్కి నేర్పించుకుందాం, అదొకటి ఉంది. చూడాలి, కాలం కలిసి వస్తే మంచిగా వైజాగ్లో ఒక మంచి స్టూడియో ఓపెన్ చేస్తా. ఓకే, డెఫినెట్గా అది జరగాలి. ఒక ఫ్రెండ్గా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంతమంది ప్రమోషన్స్ కోసం
చాలా దూరం వెళ్తుంటారు, చెన్నై, బెంగళూరు, అలా లాంగ్ లాంగ్ డ్రైవ్స్ చేస్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఏమైనా ఫేస్ చేశారా ఎవరి దగ్గర నుంచి అయినా? నేను ఇంతవరకు అయితే మాత్రం ప్రమోషన్స్కి నేను అంత లాంగ్ ఎప్పుడు వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు, మేబీ వాళ్ళకి అడగాలేము. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరు వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చారు ప్రమోషన్స్ కోసమే, వస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ఏమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? అంటే లేదండి. ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి అంటే టీజ్ చేయడము అలాంటివి, లేకపోతే ఏంటి అవన్నీ కామన్ అండి, అవన్నీ కామన్ అసలు. అవన్నీ మీకు వచ్చింది అయితే తెలుసా? హైదరాబాద్ అవసరం లేదు, వైజాగ్ లో అంతే, అవన్నీ పట్టుకొని కూర్చున్నాం అనుకోండి అక్కడే ఉండిపోతాం. ఇంకా అవన్నీ వదులుకొని ముందుకు రావడమే మన సక్సెస్ ని చూస్తాం కదా. ప్రమోషన్స్ కొంతమంది చేపించుకుంటూ మీ దగ్గర డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడుతూ ఉంటారు కదా. నాకు అలాంటివి అవ్వలేదు కానండి, నా ఫ్రెండ్స్కి అయితే మాత్రం బోల్డ్ అయ్యాయి చాలా. కానీ నేను రీసెంట్గా మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఏంటంటే రిక్వెస్ట్లు 100 ఉంటాయి, అన్నీ ఓపెన్ చేయలేం కదా. కానీ ప్రమోషన్ అంటే మేము ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం. అవును, డెఫినెట్ గా. ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే, మేము ప్రమోషన్ అంటే అది ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా మాకు రిప్లై ఇస్తుంది అని చెప్పి, ఏంటి ప్రమోషన్ ఉంది అని చెప్పి పెడుతున్నారనమాట. మేము గొర్రెల్లాగా వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఇంక మేము మెసేజ్లు పెడుతున్నాం. బ్లాక్ ఆప్షన్ ఉంది కదా, దానికి భయపడేది ఏముంది? ఆహా లేదు, మేము చేసేస్తున్నాం, చాట్ చేసేస్తున్నాం, తర్వాత మేము ఫాలో అవుతాం అనమాట. అదొక అమౌంట్ వేస్ట్ అండి చాలా. ఈ మధ్యన అన్ని ఫ్రాడ్ మెసేజ్లే, చాలా ఫ్రాడ్ కాల్స్ కూడా వస్తున్నాయి. నెంబర్స్ కూడా త్వరగా ఇయ్యవు కదా, త్వరగా నెంబర్లు అయితే ఇవ్వను. మీకే చూసారు, మీరు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి నేను మీకు ఎన్ని రోజులు? నాకు ఆల్మోస్ట్ లేదు మన ఇద్దరం పరిచయం అయ్యి 7 months అయిపోయింది. 7 months అయిపోయింది. 2 months తర్వాత ఇచ్చావు నాకు నెంబర్ ఇచ్చాను. అది కాకుండా ఏంటంటే, ఏదో నేను హైదరాబాద్ వస్తున్నాను ఇంటర్వ్యూ మీకు ఓకేనా అని చెప్పి దానికి ఇచ్చినట్టు. అప్పుడు నెంబర్ అంత త్వరగా ఇవ్వవు, ఆ విషయం నాకు తెలుసు. నెంబర్ అసలు ఛాన్స్ లేదు. నువ్వు ఫూల్ అవ్వాలంటే ఇంకా ఇన్స్టాలో ఫూల్ చేయడం. ఇన్స్టాలోనే ప్రమోషన్ల పేరు పెట్టి మనుషుల్ని బాగా ఆడుకుంటున్నారు. అయితే డబ్బులు ఇచ్చేస్తారా వెంటనే? టైం పడుతుందండి. ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు నువ్వు లైఫ్ లో ఇదిగో నేను ఇవి చేద్దాం అనుకుంటున్నాను, ఇవి చేస్తే నేను లైఫ్ లో బాగా ఎదుగుతాను, నా గోల్ ఇది అనేవి ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు, మంచిగా ఒక డాన్స్ స్టూడియో ఒకటి ఓపెన్ చేసుకుందాం, అదొక్కటే ఇంకా గోల్. అది ఇంకా ఫస్ట్ క్లాస్ ఓపెన్ చేసుకొని ఇంకా మంచిగా స్టూడెంట్స్ కి చెప్పుకొని, అలా వాళ్ళకి చెప్పుకుంటే నాకు కూడా సగం ప్రాక్టీస్ చేసినట్టు వస్తుంది కదా, అలా అనుకుంటున్నాను. ప్రెసెంట్ అయితే నా మైండ్లో ఏం లేదు, అదే ఉంది. నువ్వు ఇలానే ఇంకా మంచిగా రీల్స్ చేస్తూ అడిగిన వాళ్ళకి ఆఫర్స్ రిజెక్ట్ చేయకుండా ఫోక్ డ్యాన్స్ కానివ్వు ఇలాంటివన్నీ చేసుకుంటా ఉండి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంకా నువ్వు అనుకున్న ప్లేస్కి, అంటే సాయి పల్లవి గారితో ఒక సిస్టర్ క్యారెక్టర్ చేయాలి, అలాంటివి చెప్పండి. సాయి పల్లవితో ఒక చిన్న క్యారెక్టర్, క్యామియో క్యారెక్టర్, లేకపోతే చిన్న సిస్టర్ క్యారెక్టర్, అలాంటివి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ ఏ ఫ్రెండ్ గా. థాంక్యూ. ఓకేనా? నువ్వు రిజెక్ట్ చేసి అలాంటివి చెయ్యను. ఓకేనా? నీకున్న టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకో. నిన్ను వద్దు అనుకున్న వాడు కూడా నిన్ను చూసి ఏడ్చేటట్టు చేసుకునే పూచి నీది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ నా కోసం వైజాగ్ నుంచి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. ఓకేనా? థ్యాంక్యూ అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన సుధారాణి అండ్ సత్యభామ ఇంటర్వ్యూ. నా ఫ్రెండ్ నేర్పియాలంటే సుధారాణి, అంతే. జోక్స్ అపార్ట్ ఫ్రెండ్స్, ఇది మన సత్యభామ గారి లైఫ్ స్టోరీ అండ్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సైనింగ్ ఆఫ్, మీ పండు. టాటా బాయ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.